అమ్మా నాన్నని కొట్టడం ఏంటి బాస్? అసలు నిజంగా ఈ మధ్య కౌన్సిలింగ్ సెంటర్‌కి వచ్చిన చాలా కేసెస్‌లో పేరెంట్స్ వచ్చి, మా వాడిని స్క్రీన్ ఎక్కువ డిపెండ్ అయిపోయినాడు సార్. వాడిని వద్దు అని చెప్తే అగ్రెసివ్ బిహేవియర్‌లో నన్నే వచ్చి కొడుతున్నాడంటే, ముందుగా స్టూడెంట్స్ అందరికీ ఆ అమ్మా నాన్న లేకుంటే నీ బతుకు రోడ్డు మీద ఉంటుంది. నీ బతుకు తినడానికి కానీ, యేసుకున్న బట్టలకు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు లేకుంటే మనకసలు లైఫే లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక దరిద్రపు ఒక 30, 40 వేల మొబైల్ కోసం అమ్మనే తిడుతూ, అమ్మనే కొడుతూ ఆ స్టేజ్‌కెళ్ళావంటే దట్ షోస్ యువర్ క్యారెక్టర్. అండ్ సెకండ్, ఇక్కడ పేరెంట్స్ వల్ల జరిగే మిస్టేక్స్ ఏంటి తెలుసా? ఫస్ట్ వన్, వాడు ఎప్పుడైతే స్క్రీన్‌కి అడిక్ట్ అవుతున్నాడో మీకు తెలిసినప్పుడు 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఇలా అవుతున్నప్పుడు ఏదో ఒక బ్యాలెన్స్ ఆ టైంలో మీరు చేయకపోతే వన్స్ అతను కంప్లీట్‌గా అడిక్ట్ అయినప్పుడు మాత్రం అగ్రెసివ్ బిహేవియర్‌లో మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ, కొట్టడం కానీ, లేకుంటే వస్తువులు పగలగొట్టడం ఇవన్నీ అగ్రెసివ్ బిహేవియర్‌లో బేసిక్ థింగ్స్ అండి. సెకండ్‌ది మోస్ట్ ఇంపార్టెంట్, పిల్లల్ని ఎంతసేపు ఉదయం నుంచి వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం దాకా చదువుకోమని మళ్ళీ సాయంత్రం వచ్చే తర్వాత ట్యూషన్ పెట్టి ఎల్లవేళలా చదువు 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 అని చెప్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? దీని నుంచి ఎస్కేప్ అవడానికి వెంటనే వాళ్ళు స్క్రీన్స్కి అలా వెళ్తారు. అలా కాకుండా మీరు ఏదో ఒక స్పోర్ట్స్ ఫన్ యాక్టివిటీస్లో వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. థర్డ్ వన్, అసలు బేసిక్ లైఫ్ స్కిల్సే నేర్పకుండా యంత్రాల్లాగా తయారు చేస్తున్న పేరెంట్స్ ఏదైనా కావాలంటే షాప్కి వెళ్ళి తెచ్చుకో అని చెప్పడం మానేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో 5 నిమిషాలు వస్తుంది, వంట కూడా ఉండాల్సిన అవసరం లేదు 5 నిమిషాలు వస్తుంది అని సొఫిస్టికేటెడ్ కంఫర్ట్ లైఫ్ ఇస్తే వాడికి ఎలా ఉంటుంది తెలుసా? సూపర్, ఇంకేముంది, మనం ఇలా ఏదో ఒకటి కంఫర్ట్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళ మైండ్ కూడా అలా ట్యూన్ అవుతుంది. సో బేసిక్ స్కిల్స్ నేర్పించాలండి. ఇవి కనుక మీరు జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా నేర్పిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళ అవసరం రాదండి. దయచేసి పేరెంట్స్కి నా రిక్వెస్ట్, ఇవన్నీ మీరు చేస్తే పిల్లలు రేపటి రోజున బిహేవియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా చాలా అద్భుతంగా తయారవుతారు. ఈ వీడియో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీలైనంత మంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఇది షేర్ చేయండి.